ఉస్మానియా యూనివర్సిటీ 100వ ఉత్సవాలను జరిపేందుకు ప్రభుత్వంతో పాటు అధికారులంతా సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం మనం ఏ గ్రౌండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లకు పోలీసులు కావచ్చు, అలాగే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వాటర్ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమైంది. వివిధ ఎవరెవరు ఎక్కడి నుంచి వెళ్ళాలనే సంగతి మొత్తం పోలీసులు ఇప్పటికే రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. మంచినీళ్ళకు ఎక్కడ తక్లీఫ్ కాకుండా, అలాగే లోపల ఏసీలలో కూడా లోపల ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా, ముఖ్యంగా మరుగుదొడ్ల విషయంలో కానీ ఆహారం విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ గిత్త తక్లీఫ్ కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పారు. మనం చూడొచ్చు. ఇక్కడ రాష్ట్రపతికి వెళ్ళడానికి గేట్ కావచ్చు, అలాగే పక్కన ఉన్నటువంటి విఐపీల విషయంలో కావచ్చు, అలాగే పూర్వ విద్యార్థులు వెళ్ళే విషయం కావచ్చు, ఏదైనా కూడా ఎక్కడ ఏ దానికి ఎట్లా వెళ్ళాలనే విషయాన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. లోపలికి వెళ్ళి ఎవరెవరు ఎట్లా వెళ్తారు, పోలీసు భద్రత ఎట్లా ఉంది, సెక్యూరిటీ సంబంధించి ఎట్లా ఉన్నదనే విషయాన్ని ఆ పోలీస్ ఆఫీసర్ని అడుగుదాం మనం. సార్ చెప్పండి, అసలు ఈ మొత్తం ఇంత పెద్ద కార్యక్రమాలు మీ చేతిలో పెట్టిరు, మీతో పాటు చాలా మంది కూడా ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ, మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇది రేపు 12:30 నుంచి 1:30 వరకు మన భారత గౌరవ రాష్ట్రపతి గారు రేపు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకి ఇనాగరల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికోసం 3000 మందికి పైగా పోలీస్ సిబ్బందితో, ఎస్బీ, ఇంటెలిజెన్సు, టాస్క్ ఫోర్సు అన్ని విభాగాలతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచే మా సొంతంగా రిహార్సల్ పెట్టుకుని, ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి సిపి గారు ఇక్కడ స్వయంగా ఉండి పర్యవేక్షిస్తూ మాకు సూచనలు ఇస్తున్నారు. టోటల్ 24 కంపార్ట్మెంట్స్ ఈ యొక్క సభ ఆవరణలో, అట్లాగే 12 ఎగ్జిట్ గేట్లు పెట్టాం, ఎంట్రీ గేట్లు పెట్టాం. అట్లాగే ఫైర్ ఎక్విప్మెంటు, ఎవాక్యుయేషన్ చేయడానికి భద్రత, ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ, అదేవిధంగా కంప్లీట్ సర్వేలెన్సు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీలతో పాటు ఓయూ స్టాఫ్, ఎఫిలియేటెడ్ ప్లస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళకే పాసులు, నిర్ధారిత ప్లేస్లో బయోమెట్రిక్ పెట్టి పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గారు బేగంపేటలో దిగడంతో ఎమ్మటే నేరుగా ఇక్కడికి కార్లలో వచ్చేస్తారా, లేదా ఇక్కడ సపరేట్ ఏమైనా హెల్ప్యాడ్ ఏమైనా ప్లాన్ చేసిండ్రా? దాని సపరేట్ ద్వారాలు సీఎం కానీ, గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ సపరేట్ ఎంట్రన్స్ ఏమైనా పెట్టారా, ఎట్లా చేశారు? అక్కడి నుంచి 12 గంటలకి రాష్ట్రపతి గారుతో పాటు ఆనరబుల్ గవర్నర్, ఆనరబుల్ సీఎం గారు కూడా ఒకే కాన్వాయ్లో వస్తారు. వివిఐపి గేట్లో నుంచి వచ్చి 1 అవర్ ప్రోగ్రామ్ చూసుకుని అదే గేట్లో ఆర్టీసీ హాస్పిటల్ నుంచి వాళ్ళు ప్రత్యేకంగా రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు విఐపీలు, మినిస్టర్లు, అదర్ విఐపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, చైర్మన్స్తో పాటు ఓయూ అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ బృందం, స్టూడెంట్స్, ఎఫిలియేటెడ్ కాలేజ్ అందరూ కూడా కలిపి ఎక్కడికెక్కడికే 24 కంపార్ట్మెంట్స్లో వాటికి నిర్ధారితమైంది. ఇప్పుడు పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూగా ఉంది. ఒక రాష్ట్రపతి వచ్చారు, సీఎం గారు కూడా 3 ఏళ్ల తర్వాత ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లాంటి దృష్టిలో ఇక్కడ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది? స్టూడెంట్స్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థి సంఘాలతో కానీ ఇట్లాంటి పరిస్థితులు ఇప్పటికే లెఫ్ట్ వింగ్ 10 గ్రూపులు, ఈ యొక్క లెఫ్ట్ పార్టీలు, దళిత సంఘాలుతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఏబీపీ వాళ్ళతో కూడా తఫతఫాలుగా పోలీస్ ఆఫీసర్లు మాట్లాడటం జరిగింది. అట్లాగే రిజిస్ట్రార్ గారు, వీసీ గారు, ఓఎస్డీ గారు, స్పెషల్ ఆఫీసర్తో అనేక సార్లు ఈ యొక్క వాళ్ళకి చర్చలు జరిపిన అనంతరం రాత్రి నైటు మళ్ళీ వీసీ గారితో అంతిమంగా వాళ్ళు చర్చల్లో పాల్గొని పూర్తి మద్దతు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తిగా కోఆపరేట్ చేస్తారని ఓపెన్గా వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం.